ఓం అరుణాచల శివ. మనం సాధారణంగా స్కందాశ్రమం కానీ లేదా విరూపాక్ష గుహ కానీ చూడాలనుకుంటే రమణాశ్రమం నుంచి సాధారణంగా వెళుతూ ఉంటాం. కానీ ఈ రమణాశ్రమం దగ్గర నుంచి స్కందాశ్రమానికి కానీ విరూపాక్ష గుహకు పోవడం కానీ దారి చాలా కఠినంగా ఉంటుంది. అదే కాకుండా చాలా ఎక్కువ సమయం పడుతుంది. చాలామంది విరూపాక్ష గుహ స్కందాశ్రమం చూసిన తర్వాత తిరిగి మళ్ళీ రమణాశ్రమానికి వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. కాబట్టి అరుణాచల పర్వతం మీద ట్రెక్కింగ్ చేసి అరుణాచల పర్వతం మీద ఉన్నటువంటి అన్ని గుహలు, అదేవిధంగా గుహాలయాలు, ఆశ్రమాలన్నీ కూడా చాలా సులభంగా షార్ట్కట్లో చూసేటువంటి రూట్ మ్యాప్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనం మొదటగా ప్రధాన ఆలయ రాజగోపురం ఎదురుగా నిలబడితే మనకి రైట్ సైడ్ ఒక దారి ఉంటుంది. మనం మ్యాప్లో చూసినట్లుగా మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళి అటు నుంచి రైట్ సైడ్ తిరిగి తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి, అంటే ప్రధాన ఆలయం యొక్క ప్రహరీ గోడ వెంబడి మనం నడుస్తూ పడమర దిక్కుకి, అంటే ఆలయం వెనక వైపుకి వాయువ్యం మూలకి చేరుకోవాలి.